హలో ఆల్, నేను మీ వేణు. ఈరోజు ఏఎన్ఆర్ స్టూడియోస్లో అల్లో లావణ్య గారు, CEO ఆఫ్ ఏఎన్ఆర్ స్టూడియోస్ మనతో ఉన్నారు. ఆమె ఆధ్యాత్మికమైన వీడియోస్ అలాగే జనరల్ టాపిక్స్ మీద ఎన్నో విషయాల గురించి చర్చించారు. ఈ రోజు అటువంటి కొన్ని టాపిక్స్ గురించి ఆమెతో చిట్ చాట్ చేద్దాం. కొత్తగూడెం ప్రాంతంలో మనోజ్ అనే 9th క్లాస్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నారని విన్నాము. అసలు దాని వెనక కారణాలు ఏవై ఉండొచ్చు? దీనిపై మీరేమి అభిప్రాయం వ్యక్తం చేస్తారు? యాక్చువల్గా ఏంటంటే ఆ అబ్బాయి 15 years అబ్బాయి అంట. నేను కూడా విన్నాను. ఎంత చిన్న వయసు అంటే 15 సంవత్సరాలు అంటే ఏం తెలియని వయసు కదా ఆ అబ్బాయిది. ఆ వయసులో యాక్చువల్గా ఆ అమ్మాయి కూడా క్లాస్మేట్ కాదట. నేను కూడా విన్నాను. క్లాస్మేట్ కాదట. మనం చదువుకుంటున్న స్కూల్ మేట్ అని చెప్పొచ్చు. బస్సులో ఇద్దరు కలిసి ప్రయాణం చేసేవాళ్ళంట. సో ఆ అమ్మాయి కూడా బావా బావా అని పిలిచేదంట ఆ అబ్బాయిని. అట్లా ఫ్రెండ్లీగా ఉన్నారట. అది ఎలాంటి మెసేజ్లు చేసుకున్నారో, వాళ్ళ పేరెంట్స్ ఏం చూసి ఈ అబ్బాయిని మందలించారో మనకు క్లారిటీగా తెలియదు. అంటే ఏదో సమ్ ఉంటేనే వాళ్ళు మందలించారు, కానీ వాళ్ళైనా పేరెంట్స్, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు కదా. సో పేరెంట్స్ మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని చెప్పొచ్చు. డైరెక్ట్గా మందలించడం ఎట్లా? ఆ అబ్బాయి వాళ్ళ అక్క ఏం చెప్తుందంటే, సో అది రాత్రిపూట ఇలా భయపడుతున్నాడు, ఏం జరిగింది అని అంటే, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరు నువ్వు ఇంకొకసారి ఇలా చేస్తా, నేను లేకుండానే చేస్తా, ముక్కలు ముక్కగా కట్ చేస్తా, అది ఇదని చెప్పేసి బెదిరించడం జరిగింది అంటే, సో ఈ అబ్బాయి ఏదో చేసి ఉంటాడు. మెసేజ్ ఖచ్చితంగా చేసి ఉంటేనే ఆ పేరెంట్స్ రియాక్షన్ అనేది ఉంది. కానీ ఆ పేరెంట్స్ కూడా అమ్మాయిని కూడా కాస్త మందలించుకోవాలి, ఇంకోసారి చేయకుండా చూసుకోవాల్సిన ప్రయత్నం చేయాల్సి ఉండే. ఇంకొకటి, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని వచ్చి కలిసైనా చెప్పాలి, లేదా ప్రిన్సిపల్ వాళ్ళని మీట్ అయినా ఏదైనా చెప్పి ఆ అబ్బాయిని కాస్త మందలించేది ఉంటే అలా చేయకూడదని చెప్పాలి. ఎంత చిన్న వయసు వాళ్ళది. ఇది చేయడం ఒక ఎత్తు అయితే, భయపడిపోయి భయాందోళనకు గురై అబ్బాయి సూసైడ్ దాకా వెళ్ళిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ గర్భకోశం ఆ అబ్బాయిని కన్నా తల్లిదండ్రులకే కదా. అటు అమ్మాయి సైడు వాళ్ళు ఇప్పుడు స్ట్రగుల్లో పడ్డట్టే అయిపోయింది, ఇటు వీళ్ళు. అంటే ఇక్కడ పేరెంట్స్ లోపాలు చాలా జరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఆ అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు. 9th క్లాస్ చదివే అబ్బాయికి ఫోన్ ఎందుకు ఇస్తారు? ఫోన్ ఇచ్చినా కూడా అబ్బాయిలు ఏం చేస్తున్నారు, అమ్మాయిలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్గా ఈ ఒక్క చిన్న బాధ్యత అనేది నిర్వర్తించాలి. ఎవ్రీ పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ టైం అనేది ఎట్లా అంటే స్టడీ మీద ఉందా, ఫోన్లు పట్టుకొని ఆడుతున్నారా, ఆడుతుంటే అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నవడేస్ పేరెంట్స్ ఫుల్ బిజీ పేరెంట్స్ అయిపోతున్నారు. పిల్లలు ఫోన్ పట్టుకొని ఉంటే కూడా మందలించే వాళ్ళు తక్కువ, మందలించినా పిల్లలు వినే స్థాయిలో లేకపోవడము కొంత అవుతుంది. వీటన్నిటికీ కారణము పేరెంట్స్ ఆ ఏజ్లో ఫోన్లు ఇవ్వకూడదు. అవసరమైతే వాళ్ళకి దగ్గరలో ఉండి వాళ్ళు ఏదైనా అవసరమైతే ఫోన్ మాట్లాడుకునేటప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. ఎటు కాని వయసు కదా వాళ్ళది. ప్రతి పిల్లల విషయంలో ఇప్పుడు ఈ అబ్బాయి చనిపోయాడంటే ఫోన్ వల్లనే కదా. సో ఫోన్లో ఆ చాటింగ్లు ఏంటి, దానివల్ల వాళ్ళు బెదిరించడం ఏంటి, పేరెంట్స్ అనేటోళ్ళు మధ్యలో ఉంటారు. వాళ్ళ అబ్బాయి ఆ పని చేస్తే ఊరుకునే వాళ్ళ, అలా చేయొద్దని చెప్పేసి చెప్పే విధానం ఉంటుంది. బెదిరించడం ఏంటండి? ఆ బెదిరింపు వల్ల ఒక ప్రాణం పోయింది. సో వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి గర్భశోకమే కదా మిగిలింది. పోయిన అబ్బాయి ఏమైనా తిరిగి వస్తాడా వాళ్ళ వారసుడు? సో ఇలాంటివి కొంచెం ఆలోచించండి, పేరెంట్స్ ఆలోచించండి దయచేసి. ఇలాంటి నిర్ణయాలు అంటే పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పిల్లలను కొంచెం మీరు కనిపెట్టుకుంటూ ఉండాలి. ఒక స్టేజ్కి వచ్చే వరకైతే పిల్లల్ని మీరు కనిపెట్టుకుంటూ ఉండాలని చెప్పేసి నా విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు ఎంతో వాల్యుబుల్ టాపిక్స్, ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. సో ఇటువంటి మరిన్ని విషయాలు మాతో పంచుకోవాలని మీకు ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఏఎన్ఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.